Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. So last video method 2 కదా. సో లాస్ట్ వీడియో ఏం డిస్కస్ చేసుకున్నాం, మెథడ్ 2 గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం టోటల్గా. సో నౌ మెథడ్ 3. ఓకే, వన్స్ అగైన్ రిపీటెడ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మెయిన్ ఇంపార్టెంట్, what is exact means dou m by dou y equals to dou n by dou x is both are equal, which is known as exact. Okay, first of all the given question is in the form of m into dx plus n into dy equals to 0. m into dx plus n into dy equals to 0 formation. After we find that dou m by dou y, dou n by dou x both are equal, which is an exact. Okay, that is the first method. Method 1 is an exact. In method 1 exact also there, integrating factor is also there. Okay, method 1 లోనే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ టాపిక్ కూడా ఉందండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ టాపిక్ మొత్తం ఏంటిది, ఫార్ములాస్ని మల్టిప్లై చేయడం. ఇక్కడ కూడా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనే ఉంటుంది మెథడ్ 1లో, అది ఎగ్జాక్ట్. ఇప్పుడు మెథడ్ 2 ఏంటిది, నాట్ అండ్ ఎగ్జాక్ట్. సో నాట్ అండ్ ఎగ్జాక్ట్ అనేవి 4 మెథడ్స్ ఆర్ దేర్. నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ దేర్ 4 మెథడ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ హ్యాస్ 1 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. అంటే 4 మెథడ్స్ హ్యావ్ 4 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దీస్ 4 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ మల్టిప్లై, we get that exact. అంటే 4 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ 4 మెథడ్స్కి అప్లై చేసినప్పుడు, మల్టిప్లై చేసినప్పుడు we get that solution is an exact. అంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అనేది ఎగ్జాక్ట్ కాలేదు అనుకోండి, ఈ 4 మెథడ్లో విచ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వి మల్టిప్లై, అంటే విచ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై. ఇప్పుడు మెథడ్ 2 ఉంది అనుకోండి, వి అబ్జర్వ్ దట్ వన్, దట్ ఈస్ ద హోమోజీనియస్. అంటే డిగ్రీ ఈక్వల్ ఉంది, దట్ ఈస్ ద హోమోజీనియస్. వి ఐడెంటిఫైడ్ హోమోజీనియస్ అయింది కాబట్టి వి మల్టిప్లై mx ప్లస్ ny అంటాం. అండ్ దెన్ నౌ థర్డ్ మెథడ్ ఈజ్ ఇన్ ద ఫార్మేషన్ ఈజ్ ఇన్ దిస్ ఫార్మేషన్. m ఫార్మేషన్ ఎలా ఉంటుంది అని అంటే y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. n ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే ఈ వైన్ లోపల మల్టిప్లై చేసి కూడా రాస్తారు, ఎక్స్ని లోపల మల్టిప్లై చేసి కూడా రాస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో y కామన్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ mdx ప్లస్ ndy కదా, అంటే y ఇంటూ లోపల సమ్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 ప్లస్ ఎక్స్ కామన్ y ఇంటూ సమ్ టర్మ్స్ ఆర్. ఇప్పుడు y ఇంటూ సమ్ టర్మ్, ఎక్స్ ఇంటూ సమ్ టర్మ్, దిస్ ఈజ్ ద మెథడ్ 3 అని మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఈ ప్రాసెస్లో. సమ్ టైమ్స్ ఏం చేస్తారు అంటే y లోపల మల్టిప్లై yx స్క్వేర్ y అలా y కామన్గా కనిపించింది అనుకోండి, అన్నిట్లలో y కామన్గా తెలుస్తుంది మీకు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మల్టిప్లై లోపల మల్టిప్లై y కామన్గా వస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఎవ్రీ ప్రాబ్లమ్కి y కామన్ వస్తుందా, x కామన్ వస్తుందా, రెండు టర్మ్స్లో m వాల్యూస్ n వాల్యూస్లో y అండ్ x వాల్యూస్ ఆర్ కామన్గా వచ్చాయనుకోండి, థర్డ్ మెథడ్. డిగ్రీ ఈక్వల్ ఉంది అనుకోండి, సెకండ్ మెథడ్. ఓకే, కామన్గా వస్తేనే దట్ ఈస్ ద థర్డ్ మెథడ్. నౌ థర్డ్ మెథడ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1 by mx minus ny. mx minus ny 1 divided by mx minus ny. The second method integrating factor is 1 by mx plus ny. Those integrating factor multiply, given question multiply చేసి సింప్లిఫై చేస్తాం, దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఎగ్జాక్ట్ వీ గో ఫర్ ద ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ చేయాలి అంటే మీకు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రావాలి. మెథడ్ వస్తే సరిపోదండి, ఫస్ట్ మీరు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకొని ఆఫ్టర్ దట్ ప్రాసెస్కి వెళ్ళండి. ఇంకా మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా అవసరం లేదు, ఓన్లీ 1 ప్రాబ్లం చూసుకోండి. మెథడ్ 1 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మెథడ్ 1 అంటే ఎలా చేయాలి, ఓకే. మెథడ్ 2 అంటే ఎలా చేయాలి, ఓన్లీ 1 ప్రాబ్లం వి చూస్. 1 ప్రాబ్లం సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ ఏంటో తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆల్ ప్రాబ్లం చేయగలుగుతారు. కానీ మీకు అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ వస్తేనే పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ యూ లెర్న్ ఇంటిగ్రేటింగ్ అండ్ డిఫరెంటియేటింగ్ ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ దట్ టు గెట్ రిజల్టెంట్ సొల్యూషన్ మంచిగా వస్తుందండి మనకి. సో ఫస్ట్ అయితే ఫార్ములాస్ నేర్చుకోండి క్లారిటీగా, అప్పుడు ప్రాసెస్కి రండి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదండి మేడం, 3 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ 2 ఉంది, ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి 15 ఏముండవు. సో 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేడం ఓన్లీ 3 or 4 ప్రాబ్లమ్స్ చెప్తుంది అనొచ్చు. కానీ
మనకి టైం లేదండి ఇక్కడ. సో మెథడ్కి ఒక 3-4 ప్రాబ్లమ్స్ చెప్పినా కానీ ఆ మిగతా ఉన్న 6 మెథడ్స్ 6 ప్రాబ్లమ్స్ అనేది సేమ్ ప్రాసెస్ సేమ్ అండి. సో దట్స్ వై ఐఎమ్ లీవింగ్. ప్రాసెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రాసెస్కి ఇవ్వండి, ఏంటిది ఏం చేస్తున్నాం, ఎలా అప్లై చేస్తున్నాం అనేది ప్రాసెస్కి ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వి గెట్ దట్ రిజల్ట్. ఓకే, ప్రాసెస్ ఏంటి అది ఓకే, ప్రాసెస్ తెలిసింది కానీ చేయలేకపోతున్నాం అంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రావట్లేదు. ఓన్లీ వాటి మీదే డిపెండ్ అయ్యిందండి టాపిక్ మొత్తం. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ రావట్లేదు అంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి, దెన్ ఈజీలీ గెయిన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ అండ్ 1/mx minus ny. This is the integrating factor, and now we have to multiply that integrating factor in the given equation. After that, which is an exact, we go for the required solution. Okay, this is the process to find out the first problem. Y into 1 minus xy dx, x into 1 plus y into some value, x into some value. Okay, which is the third method we identified. This is the third method. Easily we identify. Okay, easily we identify the given formation m dx plus n dy equals to 0. ఇక్కడ రాసారు చూడండి, m dx plus n dy equals to 0 ఫార్మేషన్లో రాసారు, అక్కడ రాన్నది. సో we verify that m value and n value. We find out with respect to y. తో చేస్తున్నాం. హియర్ y టర్మ్స్ ఆర్ y లోపల మల్టిప్లై చేసుకోండి, y ఇంటూ 1 x ఇంటూ వై స్క్వేర్, y మైనస్ xy హోల్ స్క్వేర్ కదా. సో ఇక్కడ ఇది ఓన్లీ ఎంఏ, ఇంకా మల్టిప్లై చేసినామండి. దిస్ ఈజ్ ద దో ఎం బై దో వై, ఇది దో ఎం బై దో వై. మనకి y డిఫరెన్షియేషన్ 1, x ఈజ్ ద కాన్స్టెంట్, y స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y. హియర్ ఆల్సో మల్టిప్లై x minus x square y, x differentiation 1 with respect to x తో చేస్తున్నాం, x square differentiation 2xy. Observe those stuff, only one negative value, only difference. Here -1, here +1. That's why which is an not equals to dou m by dou y is not equals to dou n by dou x. And question we observe, this is the third method. So that's why the integrating factor is 1/mx minus ny. First we find out mx minus ny. M value this one, n value this one, m into x, n into y. Simplify చేస్తే maximum cancel అయ్యి some only one value is there, single term is there, 1/2xy. 2xy is there. If that integrating factor 1/mx minus 1 becomes 1/2xy. This value is multiply equation 1. The given equation is in this term. Multiply this one. After cancellation, the remaining term is y into 1 minus x by 2x, y cancelled, x cancelled, the remaining term. Simplify 1/2x, xy by 2x minus 1/2y, xy by 2y, 1/2x, y by 2 dx, 1/2y, x by 2. So compulsory we get exact differential equation, which is in the form of m1 dy. కంపల్సరీ ఇక్కడ రాయాలంటే విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్స్ టు 0 ఫార్మేషన్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఎగ్జాక్ట్ వీ గో ఫర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఇంటిగ్రల్ m1 dx అండి, నాట్ m. వై ఇట్ హ్యాస్ ద సెకండ్ ఎగ్జాక్ట్ కదా, మనకి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాక్ట్ కాలేదు, సెకండ్ ఎగ్జాక్ట్. అండ్ సెకండ్ ఈజ్ అన్ m1. ఇంటిగ్రల్ m1 dx ఇంటిగ్రల్ n1 dy ఈక్వల్స్ టు c. ఇంటిగ్రల్ m1 dx 1/2x minus y by 2. ఇంటిగ్రల్ n1 dy is, and there is no x values, we have to take n. అంటే n వాల్యూస్లో there is no x ఉండదు, అంటే -1/2y ఓన్లీ. జస్ట్ సింప్లిఫై హియర్. ఇంటిగ్రల్ 1/2x, 1/2 is the constant, 1/x integration log x, y by 2 is the constant, integration of dx x only, minus 1/2 is the constant, 1/y integration log y, which is in c. Just simplify. Another model problem also there. Here also y into some values, which is x into some values. So which is the third method identified. M value is there, n value is there. With respect to y, with respect to x,
m వాల్యూ లోపల మల్టిప్లై చేసుకొని y ఇంటూ 1 y x into y x y square. Now differentiation, y differentiation 1, x is the constant, y square differentiation 2xy. Here we multiply x minus x square y, x differentiation 1, x square differentiation 2x, y is a constant. This is the only 1 plus 2xy, this is the 1 minus 2xy. So which is not an equal, this is the third method. Now we apply integrating factor, mx minus my, m into x, n into y, multiply xy into 1 xy into y, x square y square, x square y square, x square y square is the cancel, xy is the cancel, it has only x square y square, 2x square y square. Integrating factor general is 1 by mx minus 1 by, so 1 by 2x square y square. Now multiply equation 1, so 1 by 2x square, y cancel, it becomes 1 plus x by 2x square, 1 minus x by 2xy square. Just simplify each and every term. 1 by 2x square y, xy by 2x square y, 1 by 2xy square, xy by 2xy square. Just simplify after, which is an exact differential equation. Now we go for the required solution. m1 dx, m1 value, n1 dy, n1 value, n value single ga only one term is there, minus 1 by 2y. Okay, 1 by 2x square y, 1 by dx, only minus 1 by 2y. Integration on this term, 1 by 2x square, 1 by 2y is the constant, 1 by x square integration minus 1 by x, 1 by 2 is the constant, 1 by x integration log x, minus 1 by 2 is the constant, 1 by y integration log y. This is the method 3 problems. చెక్ చేసుకోండి, చూసుకోండి ఒకసారి మెథడ్ది ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ వీడియో మెథడ్ 4 స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.